నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను నేను. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఇక ఈ ప్రార్థన అంతా కింద వరకు మనం తర్వాత చదువుకుందాం, ఎందుకంటే మనం సమయం తక్కువగా ఉంది కాబట్టి, తక్కువ టైంలో మాట్లాడాలి కాబట్టి. నెహెమ్యా గ్రంథంలో శేషించిన ప్రజలు బహునింద బహు శ్రమ పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు మరి అగ్నిచేత కాల్చబడ్డాయని ఎప్పుడైతే నెహెమ్యాకి చెప్పారో, నెహెమ్యాకి వెంటనే చాలా వేదన, బాధ, ఏడుపు అన్నీ వచ్చేసాయి. వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. కొన్ని దినాలు కూర్చోండి ఏడ్చి ఉపవాసం ఉండి ఈ ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు ఆకాశమందున్న దేవుడవు, భయంకరుడవైన దేవుడవు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి మీద కటాక్షము చూపువాడవు. ఈ మాటలన్నీ మనం బైబిల్ చదువుతూ వెళ్ళిపోతున్నారు. మీరు బైబిల్ రీడ్ చేసేటప్పుడు ఒక్కొక్క మాట వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటామో ఆ మాటని దాని చెప్పున మనకు జరుగుతూ ఉంటుంది. మనకు అందరికీ తెలిసిన విషయమే అది, మనకి బాగా ఎక్స్పీరియన్స్ కూడా. మామూలుగా పుస్తకాలు చదువుకుని వెళ్ళిపోయినట్లు కొంతమంది చదువుతారు, తర్వాత న్యూస్ పేపర్ చదివినట్లు కొంతమంది చదువుతారు, టైం టేబుల్ ప్రకారం చదవాలి కాబట్టి కొంతమంది చదువుతారు, కొంతమంది ఆ వాక్కు మన జీవితంలో నెరవేర్చబడ్డానికి కొంతమంది చదువుతారు. ఇక్కడ ఆకాశమందున్నటువంటి దేవా, భయంకరుడవై ఉన్నటువంటి దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి మీద కటాక్షము చూపించి నిబంధననట స్థిరపరుస్తాడంట ఆయన. చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నన్ను చూడండి, దివారాత్రులు కూడా ఇలా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే మా పితరులకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని నెహెమ్యా కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఈయనకి పర్మిషన్ ఇస్తాడు. మనందరికీ నెహెమ్యా గ్రంథంలో జరిగిన వృత్తాంతం అంతా తెలుసు. పర్మిషన్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు యెరూషలేముకి, అక్కడ నీవు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి నీవు తిరిగి రావచ్చు అని చెప్పి నెహెమ్యాని పంపించిన సందర్భం నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ మనము ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క శుక్రవార దినాన మనము దేని విషయంలో ప్రార్థనలు చేయడానికి ఉపక్రమిస్తున్నాము? హెప్సిబా ప్రార్థన చేసినట్లు, మా గురించి మేము చేసుకున్నది ఇంకా చాలు, నీ గురించి నీ యొక్క పరిచర్యల గురించి ప్రార్థన చేయడానికి ఈ సంవత్సరం మమ్మల్ని సిద్ధపరచని ప్రార్థన చేసింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈయన పని చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని యొక్క పని కొరకు తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఇక్కడ తన గురించో, తన కుటుంబం గురించో, తన జాబ్ గురించో, తన కెరీర్ గురించో ఆలోచించట్లేదు. కానీ నా దేవుని యొక్క పట్టణపు ప్రాకారములు కాల్చబడ్డాయి, మాకు మా పితరులు నీ ఎడల దోషం చేశారు నిజమే, కానీ ఈ వాగ్దానాలని నెరవేర్చేటువంటి దేవుడవని మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి నేను వేడుకుంటున్నాను అని చెప్పగానే ఆ రాజుతో కూడా దేవుడు పర్మిషన్ ఇప్పించారు. వెంటనే ఆయన గవర్నర్ హోదాలో అక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడు. ఆ స్థలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మొదటగా పరిశీలన చేస్తున్నాడు ఆ స్థలాన్ని. చాలా సంవత్సరాలు అయిపోయింది అక్కడ నుంచి వచ్చి వీళ్ళు, కాబట్టి వెళ్ళి మొదట ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ సంవత్సరం ఎలా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం. 31st నైట్, 25th నుంచి 7 రోజుల ప్రార్థనలు. ఈ ప్రార్థనలన్నింటిలో కూడా ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాం, ఇలా ఉండాలి, ఇలా చేస్తావు, నీ మాట ఏంటయ్యా, నీ వాగ్దానం ఏంటయ్యా అని మనం కూడా ప్రభు దగ్గర నుంచి వాగ్దానం తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడడానికి మన కనులెదుట అది కార్యరూపంలోనికి రావాలి అని అంటే మొదటగా పరిశీలన చేసుకోవాలి. మనల్ని ఒకసారి పరిశీలించుకోవాలన్నమాట.
మనం పరిశీలించుకొని ఏమైతే ఎక్కడెక్కడ ఎక్కువగా తగలబడిపోయిందో, ఎక్కడగా గోడలు కాల్చబడ్డాయో, ఎక్కడ ఎక్కువ చెత్త స్టోర్ అయిపోయిందో, ఎక్కువ కాల్చబడి పడద్రోయబడినటువంటి ఆ యొక్క చెత్త అంతా పేరుకుపోయిందో, ఏమైతే పెంటగా ఉండిపోయిందో ఆ ప్లేసెస్ని మొదట పరిశీలించడానికి పూనుకున్నాడు ఆయన. నేను ఈ పని పూనుకున్నాను అంటున్నాడు ఆయన. ఇది పరిశీలించడానికి ఆ రోజు ఆయన బయలుదేరాడు. ఇప్పుడు మనం ఇంకా 9వ తారీఖునే ఉన్నాం కాబట్టి పరిశీలించుకుంటున్నప్పుడు ఏమేమి మనం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, మన ఎడల వాగ్దానాలు ఇయర్లో ఎలాగైనా నెరవేరుతాయి అన్నారు దేవుడు. ఇదిగో ఈ వాగ్దానం వచ్చింది మాకు, కొంచెం మేము పరీక్షించుకోవాలి అనేటువంటి ఫస్ట్ పరీక్షించుకోవడానికి మనం సిద్ధపడాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట ఏమోనండి ఈ మధ్యలో మాకు చాలా నలతగా ఉంటుంది, అస్సలు బాగోలేదు, ఏమైనా మందులు ఇచ్చేయండి అంటాం మనం. అప్పుడు అసలు ఏమి నలతగా ఉందో మీరు చెప్పండి అమ్మా అంటే, తెలియదు డాక్టర్ గారు, బాగా నీరసంగా ఉంటుంది అంటాం మనం. అప్పుడు అంటే ఎలా ఉంటుంది, మీకు ఆకలి పుడుతుందా, ఆకలి వేస్తుందా, తిన్నా నీరసంగా ఉందా, తినకపోతే నీరసం వస్తుందా అడుగుతాడు డాక్టర్ గారు. అప్పుడు మీరు చెప్తారు, ఆకలి మందగించిపోయింది నాకు, అది ఒక జబ్బులో ఉన్నటువంటి ఒక లక్షణం, అది ఆకలి నాకు మందగించిపోయింది. ఇంకొకరు చెప్తారు, లేదండి మా నడుం చాలా బాగా బాధిస్తూ కూర్చోలేకపోతున్నాను, ఇంకొకరిది లేదండి నా మోకాళ్ళు అసలు నడవడానికి వీలుగా లేవు, కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా. ఇంకొకరు చెప్తూ ఉంటారు, లేదు ఈ మధ్యకాలంలో నా తల పరక్కకి విసిరేస్తుంది అని చెప్తారు. ఇవన్నీ ఒకరిలో లక్షణాలు చెప్పట్లేదు నేను. ఆ నీరసం అంటే ఏంటి, అనారోగ్యం అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఈ లక్షణం చెప్తారు మీరు. అప్పుడు ఆయన దానికి సంబంధించిన టెస్టులు రాయడము, ఇంకా మంచి డాక్టర్ల ఎక్స్పీరియన్స్ అయితే టెస్టులు అక్కర్లేదులేండి, తెలిసిపోతుంది మీకు ఎనీమియా కదా, ఇదిగో ఈ రక్తానికి మందులు వాడండి అని ఇచ్చేస్తాడు ఒక ఆయన అయితే. అప్పుడు లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు రాయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రభా మేము ఎలా ఉన్నామో నీకే తెలుసు, మేము ఇలా ఉన్నాం కదా, నువ్వు నన్ను బాగు చేసే అంటే అవ్వదు. అక్కడ నువ్వు ఏది బాగాలేదో చెప్పాలి ఆయనకి. మిమ్మల్ని పరిశీలించుకోవడం అంటే ఇది. ఓవరాల్ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ప్రభా నాలో నీకు ఆయాసకరమైనవి తీసేయి, అయిపోయింది. ఏంటమ్మా అవి ఆయాసకరమైనవి, నేను పరమ వైద్యుణ్ణి, మీరు చెప్పాలి క్లియర్గా అంటాడు ఆయన. నాకు ఆయాసకరంగా నీకే తెలుసులే ప్రభు, అన్నీ నీకే తెలుసు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేం అర్థం కావట్లేదు నెక్స్ట్ అంటాడు ఆయన, వేరే పేషెంట్ రామ్మా అంటాడు ఆయన. తెలుసు ఆయనకి, కానీ అడుగుడి, మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్తాను మీ జబ్బుకి ఆ సొల్యూషన్ ఏంటో నేను మీకు చెప్తాను అంటాడు. ఎలాగునో ఇప్పుడు మనం పరిశీలించుకొని మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొని ఎక్కడ ఏ ఏరియాలో నువ్వు బాగోలేదో చెప్పాలి దేవుడికి, ఎక్కడ నీ శరీరం దేవుడికి లొంగట్లేదో చెప్పండి, ఎక్కడ నీవు లోబడలేకపోతున్నావో చెప్పు, నీకు ఏం అనారోగ్యంగా ఉందో చెప్పు. మన యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే నిస్సత్తువ, భక్తిహీనత, లేకపోతే ప్రార్థనలేమా, లేదంటే ఒకసారి పొలోమని ప్రార్థన బాగా చేసేసి వచ్చే వారం అంతా నిద్రపోవడమా, లేకపోతే అసలు బైబిల్ చదువుతున్నారు కానీ అది లోపలికి వెళ్ళలేకపోవడం అనే జబ్బు ఉందా, లేకపోతే అసలు వాక్యమే చదవట్లేదా? నీ జబ్బు పేరు చెప్పు ఈరోజు, చెప్పి దేవుని దగ్గర, అయ్యా ఇదిగో ఈ ఏరియాలో నేను లొంగలేకపోతున్నా, ఇది నా జబ్బు యొక్క లక్షణము, అప్పుడు నేను పరిశీలించుకున్నానయ్యా, బాగా పరిశీలించుకున్నానని చెప్పినప్పుడు పరిశీలించిన తరువాతే నీ పనికి ఉపక్రమించమంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనకి కీర్తి అడిగింది నిన్న, నాకు బైబిల్ కంప్లీట్ నిన్నటితోనే అయ్యింది. ఇప్పుడు మరలా నన్ను ఓల్డ్ టెస్టిమెంట్ ముందు నుంచి చదవమంటారా, న్యూ టెస్టిమెంట్ ఒకటే నేను చదవనా? తను రక్షించబడిన నాట నుంచి సంవత్సరానికి ఒకసారి తను కంప్లీట్ చేస్తున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను అధికంగా ఏం చదవాలో కొంచెం గైడెన్స్ ఇస్తారా అని నాకు మెసేజ్ పెట్టి దాంతోపాటు కొన్ని రెఫరెన్సెస్ పెట్టింది. శామ్ 91, అదే కీర్తనలు 91, కీర్తనలు 51, కీర్తనలు 23 రెగ్యులర్. ఆ 3 రెగ్యులర్గా నేను రోజు చదివి ఆ తర్వాతే నా రెగ్యులర్ పోర్షన్లోనికి వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికి కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు నాకు గైడెన్స్ ఇవ్వండి అని అడిగింది. ఇప్పుడు మనము అసలు ఆ 3 అధ్యాయాలే చదవలేని వాళ్ళం మనలో చాలామంది ఉన్నాం. ఆ 3 కాదు, ఆవిడ చెప్పిన 3 కాదు, రెగ్యులర్ బైబిల్ స్టడీలో రోజుకి 3, ఆదివారం 5 చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోద్దని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. చిన్నప్పుడే కదా అప్పుడు, సరే నా చిన్నప్పటి నుంచి చెప్తుంటే ఎంతమంది చదువుతున్నామో నిజంగా మీకే తెలియాలి. ఆ ఏరియాలో మీరు పరిశీలించుకోవాలని మర్చిపోతారు. అమ్మో మొన్న అలా మాట్లాడేశాను, అదే తప్పై ఉంటుంది ప్రభా, అందుకే జరగట్లేదు కాదు. నువ్వు పరిశీలించుకో, నీ ఆత్మీయ జీవిత కట్టడాన్ని నువ్వు కట్టుకోవడానికి నీ పని పూనుకున్నావు. నువ్వు
మన యాత్ర సియోను కొరకు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ చిన్న చిన్న విషయాలు కాదు నువ్వు పరిశీలించుకోవలసింది. దేవుని రాజ్య నిర్మాణపు కట్టడానికి నీ ద్వారా ఆయన నిర్మాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానిలో పరిశీలించుకోమంటున్నాడు ఈరోజు. జస్ట్ నిన్నే ఆమె మెసేజ్ పెట్టింది కాబట్టి నేను ఇలా చెప్తున్నా. సరే, ఆమె ఎంప్లాయ్, ఆవిడ పొద్దున్నే 5 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళిపోతుంది. సో అండ్ సో డిపార్ట్మెంట్. తను వెళ్ళిపోయే ముందు ఇదివరకు 5కు లేచి చదివేదంట ఇవన్నీ. ఇప్పుడు అలా కాదు, 4కే లేవాల్సిన అవసరత వస్తుంది. అయినా 3 చాప్టర్స్ చదువుతుంది. అయినా అంటే ఏ రోజు చదవాల్సిన పోర్షన్ చదివితే నేను 8వ తారీఖు కంప్లీట్ అయింది ఆ అమ్మాయికి ఇయర్లీ. ఇప్పుడు అమ్మాయిని చూసినప్పుడు అలాగే చెప్తారు పాస్టర్ అమ్మగారు, మనకి ఎక్కడవుతుంది అనుకోవచ్చు. ఓకే, అదొక రకం. ఇంకొకరు అనుకోవచ్చు, అవునా ఆవిడ ఎంప్లాయీ అయ్యి ఉండి చిన్న బిడ్డ తల్లి అయ్యి ఉండి అవన్నీ చూసుకుంటే ఇంత చదువుకుంటుందా, సరే మనము ట్రై చేద్దాం. ఇంకొక రకం. అలా కాకుండా అలాగే చెప్తూ ఉంటారులే, మనకు ఎక్కితే చదువుతాం లేకపోతే ఉంది. ఇంకొక రకం. లేదు చదవాలి అని ఉంది కానీ చదవలేకపోతున్నారు. అదొక రకం. ఇన్ని రకాల మనుష్యులు మన మధ్యలో, మనలోనే అతి తక్కువ మందిలో కూడా ఇవన్నీ మీలో చెందిన ప్రతి వారికి చెందుతాయి ఇవి. ఇప్పుడు సరే అమ్మాయి చదువుతుంది, ఇప్పుడు ఏదో అలా చెప్పారులే పాస్టమ్ గారని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు. పర్లేదు, ఏదో చెప్తారు అలా చెప్తారు, ఓకే నీ ఇష్టం అది. ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది నువ్వు కనులారా చూడు. ఆమెతో పాటు పిహెచ్డి స్కాలర్స్ చాలామంది ఉన్నారు, ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తనకి గవర్నమెంట్ జాబ్తో దేవుడు బ్లెస్ చేశారు. అన్యుల కుటుంబం, తల్లిదండ్రి అన్యులు, చిన్నప్పటి నుంచి దేవుడిని పట్టుకుంది. ఆ తర్వాత బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేసింది. అమ్మ నువ్వు బైబిల్ చదువుకోలేదేంటి, వాళ్ళు వెళ్ళిపోతున్నావని అడుగుతుంది తల్లి. అన్యురాలన్నమాట. చదివేశాను మమ్మీ, నువ్వు లేవకముందే చదివేశానని చెప్తుంది ఆ కుమార్తె. దానివల్ల అమ్మాయికి వచ్చిన లాభం ఏంటంట, గవర్నమెంట్ జాబ్తో బ్లెస్ చేశారు. విదిన్ 3 ఇయర్స్లో ప్రమోషన్తో ఈ ఇయర్ బ్లెస్ చేశారు. ఇంకొక ప్రమోషన్ రెడీగా ఉంది. ఎందుకనండి ఆయన నియమములు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్న సంగతి తనకు మాత్రమే తెలుసు, మన ఎవరికి తెలియదు. ఆయన చేసేటువంటి బ్లెస్సింగ్ కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. ఇలా డబ్బా కొట్టి దేవుడు ఈ కీర్తి ఇయర్ అంతా ఇన్ని సంవత్సరాలు ఇలా చదివింది కనుక నేను ఇస్తున్నాను అని నా నుంచి ఏం ప్రాఫెసీ రాదు. నాకు కనబడదు, మీకు కనబడదు. అసలు మనము ఏమంట ఈ అమ్మాయి స్పెషల్ ఏంటంట అని నీవు తరచి చూస్తే, ఆత్మీయ లోతుల్లోనికి వెళితే, అంటే కంపల్సరీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం ఒక కారణంగా కనిపించవచ్చు. నేను చెప్పాను కాబట్టి మీకు తెలుస్తుంది. లేకపోతే పక్కింటి వాళ్ళనే ఆశీర్వదిస్తాడు దేవుడు, ఆవిడనే అలాంటి వాళ్ళనేనండి. అన్యుల నుంచి వచ్చిన పిల్లలు అలా అయిపోతారు, మేము పుట్టి క్రైస్తవులం అండి, ఏముంది మాకు అంటున్నావు. నువ్వు పరిశీలించుకో, నువ్వు పరీక్షించుకో. నీవు ఎలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితంలో, నమ్మకస్తురాలుగా ఉన్నావా? ఇది నీకు చిన్న విషయము. ఎవ్రీడే రెగ్యులర్ బైబిల్ రీడింగ్ అనేది ప్రతి క్రైస్తవుడికి చిన్న విషయము, కానీ దేవుడికి అది చాలా పెద్ద విషయము. ఎందుకంటే వాక్యమే దేవుడండి, దేవుడే వాక్యమై ఉన్నాడు. 51వ కీర్తన చదువుకోవడం ద్వారా అమ్మాయి ఏం చేస్తుంది, అనుదినము పరిశీలన. దాంట్లో పరిశీలించుకోవడమే కదండి ఉంటుంది 51లో. ప్రభా నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అది తీసివేయని రోజు మాట్లాడుతుంది దేవుడితో. ఎవ్రీడే పరిశీలించుకుంటుంది. 23వ కీర్తన చదవడం ద్వారా బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. 91 కీర్తన చదవడం ద్వారా అన్యుల కుటుంబంలో ఉన్నా కూడా చుట్టూ ఏ తెగులు, ఏ బాణము ఆమె చుట్టూ రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా ఆ కుటుంబం అలా ప్రొటెక్ట్ చేయబడుతుంది. హల్లెలూయా. ఇది జనరల్గా నిన్న నాకు తోచిన సబ్జెక్ట్ మీకు నేను చెప్తున్నాను. నిన్న అమ్మాయి అలా పెట్టింది. నేను తనని పరిశీలించి చూస్తున్నాను కాబట్టి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను ఇది అంటే ఒక చిన్న ఉదాహరణ. మనకి ఇది చిన్న విషయం, మన అందరికీ. దేవునికి చాలా పెద్ద విషయం. సరే, దేవుడు పెద్ద విషయంగా తీసుకుంటే ఏం చేస్తాడంట, ఘనపరుస్తాడు. ఎలా ఘనపరుస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకంటే హెచ్చించి చూపిస్తాడు. నేను మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించి చూపిస్తానంటే అది కాదా వేరొక ప్రమోషన్ రెడీగా ఉంది ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు అది కాదా ఘనపరచడం అంటే? గవర్నమెంట్ జాబ్ రావడమే ఈ రోజుల్లో చాలా టఫ్. ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ తర్వాత మన పిల్లల్ని ఎందుకు బ్లెస్ చేస్తున్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ యొక్క క్రమశిక్షణను ఒకసారి మనం చూచినప్పుడు మనం పరిశీలించడం అన్నమాట. ఇది మనము పరిశీలిస్తున్నాం, మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం. ఆశీర్వదింపబడిన వారిని పరిశీలిస్తున్నాం మనం. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే, ఏముంది ప్రార్థన చేస్తున్నాం, ఏం జరిగిందండి అంటున్నారు. నువ్వేం చేసావో నీకు తెలియడం లేదు.
ఆ ఏరియాలో నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు ఒక్కసారి పరిశీలన. క్రమబద్ధమైన ప్రార్థనా జీవితము, క్రమమైనటువంటి దేవునికి ఆ నమ్మకత్వం, అన్ని విషయాలలో నమ్మకత్వము. అంటే ఒకరోజు బాగుండి ఒకరోజు బాగుండక, ఒకరోజు క్రమముగా ప్రార్థించి ఒకరోజు ప్రార్థనలో పడిపోయి, ఒకరోజు భక్తిలో హై లెవెల్స్కి వెళ్ళిపోయి, మళ్ళీ ఈ లోకంలో కలిసిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు కలిసిపోయి, ఇలా ఇవన్నీ చేస్తూ మనం వెళ్ళిపోతున్నాం. కొంతమంది పొందుకుంటున్నారు, చాలామంది పొందుకుంటున్నారు. పరిశీలిద్దాం ఈరోజు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు పరిశీలనలో నేను ఒక్క విషయమే చెప్పాను మీకు. అక్కడ తేలిపోయామా ఉన్నామా? ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా చెప్పా, 23వ కీర్తన ప్రతిదినము చదవండి అన్నాను. నేను చదవండి, ప్రతిదినము చదవండి అన్నాను. అది అంటే మీ బోధకురాలు మీకు చెప్తున్న విషయాలే ఇవి. కొంతమంది ఆచరించుకుంటున్నారు, కొంతమంది దాన్ని టేక్ ఇట్ ఈజీ. నాకు కంఠస్థం వచ్చింది, నిద్ర లేకపోతే నేను చెప్పేస్తా అంటావు నువ్వు. ఆయన అలా చెప్పలే, నువ్వు రెగ్యులర్గా ధ్యానం చెయ్యి అన్నాడు ఆయన. చేస్తున్నాను ప్రభా. 23, 91, 51 రెగ్యులర్. నేను మిగతాది ఇలా చదివాను, నేను మళ్ళీ ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంటే చదవనా, న్యూ టెస్టిమెంట్ చదవనా, నాకు గైడెన్స్ కావాలి అన్నప్పుడు, ఇయర్లీ వన్స్ కంప్లీట్ చేస్తున్నావు, ఇంత కౌంట్ అని ఉంటుంది కాబట్టి మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్కే రా అని చెప్పి నేను గైడెన్స్ ఇచ్చాను. అవి కాకుండా మిమ్మల్ని కంఠస్థం చేసే పోర్షన్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక చిన్న పరిశీలనలోనే మనం తేలిపోయామో లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా ఎక్కువగా వెళితే మనం ఇంక ఈ పరిశీలనలోనే ఈ రోజు అంతా ఉండిపోతాం కదా. అది పరిశీలన కార్యక్రమం. ఇంకా రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. రెండవ పాయింట్లో ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, పని చేయడానికి ప్రజలను ఆయత్తపరుస్తున్నాడు, పిలుపునిచ్చాడు. రండి మనం దేవుని పని చేద్దాం రండి అని పిలిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళట దేవుని హస్తము నెహెమ్యాకి తోడుగా ఉండుట వారు చూచారంట. హల్లెలూయా. అది కారణం ఏంటంటే నెహెమ్యా ప్రార్థన విధానం, నెహెమ్యా ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం, నెహెమ్యా యొక్క డెడికేషన్ అదంతా విడిచిపెట్టుకున్నాడు. మంచి అంటే ఆ రాజుగారి కోటలో రాజుగారి పక్కనే కూర్చునేటువంటి జాబుని విడిచిపెట్టి పెంటగుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ పడిపోయిన ప్రాకారాల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన దగ్గర ఒక గాడిద, అది కూడా తిరగడానికి చూడడానికి కూడా ఏమీ లేదని రాసింది అక్కడ. ఆ రాత్రంతా తిరిగి చూడడానికి గుర్రాలు ఏం తెచ్చుకోలేదు ఆయన, ఒక గాడిద తప్ప ఆయన దగ్గర ఏమీ లేవు అక్కడ. కానీ ఆ పట్టణం అంతా తిరిగి ప్రాకారాలు ఎక్కడెక్కడ డ్యామేజ్, ఎక్కడెక్కడ కాలిపోయినాయి, ఎక్కడెక్కడ అక్కడే కొలాప్స్ అయిపోయి గుట్టగా ఉండిపోయినాయో ముందు దాన్ని క్లియర్ చేస్తేనే గోడ కట్టగలము. ఈ పరిశీలన కార్యక్రమంలో రాత్రి బయలుదేరుతున్నాడు ఈయన. దేవుని హస్తం ఈయనకి తోడుగా ఉందని తెలిసి అనేక మంది ఈయనతో జాయిన్ అయినప్పుడు హేళన చేసేవాళ్ళు అక్కడ బయలుదేరారు, ఈయన్ని అవహేళన చేసేవాళ్ళు బయలుదేరారు, ఈయన పనిని ఏమంటారు అపహాస్యం చేసేవాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని పని ఖచ్చితంగా చేయాలి. మేము దేవుని కొరకు ఈ స్థలంలో ఇదిగో ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, 7వ నెల అంతా ప్రార్థన, మరి లెంట్ డేస్లో ప్రార్థన, ప్రత్యేకించబడిన 7 రోజుల ప్రార్థనలు అని వస్తున్నాం. మనం వస్తున్నప్పుడు మిమ్మల్ని మీ సేవకులు నడిపిస్తున్నారు. ఒక క్రమం మీకు అలవాటైంది, ఒక పద్ధతి మీకు అలవాటైంది. అమ్మో అని పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. ఏదైనా క్రమంగా చేస్తున్నప్పుడు మనల్ని చూసి నవ్వుతున్నారు కొంతమంది, మనల్ని చూసి అపహాస్యం చేస్తున్నారు. దేవుడేమి ఇంత స్ట్రిక్ట్ గాడ్ కాదు, ఆయన నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండొచ్చు, నువ్వు అంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమి కూడా లేదు అని సిద్ధాంతాలు మారిపోతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో, వాక్యాలు మారిపోతున్నాయి. క్రమము, మన దేవుడు క్రమాన్ని ఇష్టపడే దేవుడు అనే దాని నుంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు ప్రజల్ని. తీసుకొచ్చేసి నువ్వు ఫ్రీగా ఉండు, నువ్వు ఓపెన్గా ఉండు, నువ్వు కూల్గా ఉండు, చక్కగా నువ్వు ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుకుంటావో అలా మాట్లాడుకో, నీకు ఇష్టమైనప్పుడే నీ హృదయంలో నుంచి ప్రార్థన చేయి తప్ప అదేమీ ఆచారం కాదు, అదేమీ బలవంతం కాదనే బోధడు ఇప్పటికి నేను చాలా వింటున్నాను. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒక క్రమము పాటించడానికి నేను కంగారు పడుతూ ఉంటే మీరు అంత ఎక్సైట్ అయిపోవాల్సిన అవసరం లేదని ఆపుతున్నారు నన్ను. అదొక మనల్ని చూసినప్పుడు స్త్రీ పరిచారకురాలా అని అపహాస్యము, అవహేళన వాళ్ళకి ఎంతో చిన్నతనంగా ఉంది. అంటే ఎందుకు అంటే ఒక స్త్రీ సేవకురాలు అనేటప్పటికల్లా అంత అపహాస్యం చేస్తున్నారు, చూసి నవ్వుతున్నారు వాళ్ళు. మనము దేవుని రాజ్య ప్రణాళికను కట్టడానికి మనము సిద్ధపడుతూ ఉన్నప్పుడు సల్బన్నటు టోబియా నవ్వుతారు అలాగా. వాళ్ళు సోకాల్డ్ పెద్ద పాస్టర్లు అనబడే వాళ్ళు పెద్ద పాస్టర్స్, మనం దేని విషయంలో చిన్న పాస్టర్స్ అంట. మన దేవుడే స్వయముగా పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి నెహమ్యాలమే మనము దేవుని రాజ్య నిర్మాణపు పనిలో ఉన్నాము. ఆయన చేత పిలువబడిన వాళ్ళం మనం.
ఎప్పుడైతే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, ఇది ఒకటోసారే కాదులే, ఎన్నోసార్లు ఇలా అవమానము, అపహాస్యము, అవహేళన జరుగుతున్నప్పటికీ అమ్మో నన్ను ఇలా అపహాస్యం చేస్తున్నారని మూతి ముడుచుకొని కూర్చుంటే అయ్యే పని కాదు. మనం చూపించాలి ఈ పట్టణానికి, మనం చూపించాలి ఈ దేశానికి మన దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తాడు, మన మినిస్ట్రీ ఎంత గొప్పదో. ఎన్ని ప్రాణాలు ఇలా దైవజనుల ద్వారా ఈ స్థలంలో, ఎన్ని స్వస్థతలు, ఎంత వాక్యము చేత ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాము, ఎన్ని ఆత్మలను రక్షించాము, ఎంతమంది ప్రాణాలు ప్రార్థనల ద్వారా లిటరల్గా ఇక్కడ మరి వాళ్ళు రక్షించబడ్డారు. ఇది మన క్యాలిక్యులేషన్, దేవుడి క్యాలిక్యులేషన్. ఆయన రాజ్య నిర్మాణపు పని జరుగుతూ ఉంది. మనల్ని చూసినప్పుడు అందరూ నవ్వడం, అంటే స్త్రీ సేవకురాలనేసరికి వాళ్ళకి ఎందుకు నవ్వు వస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు నవ్వినప్పుడు ప్రభా నీ నామానికి మహిమ, అసలు వాళ్ళు మనల్ని అపహాస్యం చేసినప్పుడు పిలిచిన వాడవు నీవు. ఆ నెహెమ్యా యొక్క ధైర్యం ఏంటంటే నన్ను పని చేయమని పూనుకోవడానికి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాడు దేవుడు కనుక ఖచ్చితంగా ఈ పనిని మేము చేసి ముగిస్తాము అని చెప్పాడు ఆయన. 2వ అధ్యాయం 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయన దాసులమైన మనము దేవుని యొక్క రాజ్య నిర్మాణపు పనిని కట్టుటకు పూనుకున్నాం. ఈ డినామినేషను, ఆ డినామినేషను, మా డినామినేషన్లో సిద్ధాంతం ఇంతే, మా యొక్క చర్చిలో ఇలాగే చెయ్యాలి సిస్టర్, మా చర్చిలో మేము ఇలాగే ఉంటాం, అసలు మా చర్చిలో అయితే అలాంటి ఏమీ లేవండి, ఫ్రీగా ఉంటాం, అన్నీ అలా 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 జరుగుతాయి అంతే అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ అనేక రకాలైన డినామినేషన్స్. మనం ఏమని చెప్తున్నామంటే మా దేవుని యొక్క పనిని చేయడానికి మేము ఆ పని పూనుకున్నాం. ఎందుకంటే 3వ పాయింట్, మేము దేవుని యొక్క జత పనివారము. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరమండి? దేవుని యొక్క జత పనివారు. అది స్త్రీ అయినా సరే, అది పురుషుడైనా సరే, మేము దేవుని యొక్క జత పనివారం. ఇప్పుడు మనము దేవుడు కలిసి దేవుని రాజ్య నిర్మాణపు పనిలో పాలిభాగస్తులుగా ఉన్నాం. ఈ పనిని ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే దేవుడు రేపొద్దున్న బలా నమ్మకమైనటువంటి దాసుడా అంటారు, దాసురాలా అంటారో, కిరీటం పెడతారో, అంతము వరకు నమ్మకంగా ఆయన పనిని చేసిన వారికి ఆయన రివార్డులు, అవార్డులు ఇస్తారు మనకి. కాబట్టి ఈరోజు ఆయన జత పని వారముగా మనము ఉన్నామనే సత్యాన్ని మీరు అందరూ గ్రహించాలి. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే దేవుని రాజ్య నిర్మాణపు పనిలో మీరందరూ, మనమందరం పాలి భాగస్తులుగా ఉన్నాము. ఇప్పుడు హెప్సిబా ప్రార్థనే ఇక్కడ ప్రామాణికం. ఈరోజు ఏమని, ఇప్పటి వరకు మా కొరకు మేము ఏడుచుకున్నాం, మా పనుల కొరకు మేము అడిగామయ్యా నిన్ను, ఇదిగో ఈ 2026 నీకు కేటాయించాం. ఎంత బాగుందండి ఇది. నాయనా మీ రాజ్య పనులు మేము చేస్తే మా పనులు నువ్వు చేస్తావయ్యా, ఎందుకంటే మమ్మల్ని పుట్టించిన వాడు మమ్మల్ని విడిచిపెడతాడా? మా దేవుని వ్యవసాయమై ఉన్నాము మేము. చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మంచి మాటలు ఉంటాయండి. 1వ కొరింథీ 3:9 చూడండి. ఫస్ట్ 1వ కొరింథీ 3:9లో మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మేమైతే సేవ చేసే మేమందరం ఎవరమంటే దేవుని జత పనివారం, మీరైతే దేవుని వ్యవసాయమును, మీరే దేవుని గృహము. దేవుని యొక్క రాజ్య స్థాపనని కట్టడంలో మనము చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే ప్రార్థించుట, మనము ఉపవాసించుట, దేవుని యొక్క సన్నిధిలో సహవాసముగా కూడుట. ఆయన రాజ్య నిర్మాణపు పను జత పనివారమైన మనకిచ్చాడు తప్ప ఆయన దేవదూతలకు ఇవ్వలేదు, కేవలం మగవారికే ఇవ్వలేదు. ఆయన రాజ్య నిర్మాణపు పనిలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అసలు ఆయన వెనకాల ఆయన వెంబడించి ఆయనకి సమస్తం చేసింది స్త్రీలే. ఆఖరిలో ఆయన కనిపించింది, వెళ్ళిపోయేటప్పుడు వినిపించింది కూడా స్త్రీకే. కాబట్టి ఇది మీరు ఈ సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్య పనిని కట్టాలి అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అనుకోవాలి, ప్రభువా దేవదూతలకు లేని ధన్యత నాకు ఇచ్చారు. ఇంకా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను 10 సంవత్సరాలు సేవ నుంచి దూరంగా వెళ్ళిపోయాను. ఇలాంటి అవమానం నాకు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు సేవ నుంచి దూరం వెళ్ళాను నేను. అమ్మో ఈ స్త్రీగా నేను ఈ యొక్క చర్చ్ మినిస్ట్రీ పనిని నేను చేయలేను. బయటికి వెళితే మగ పాస్టర్లు నన్ను చూసి నవ్వుతున్నారు. ఏం చేస్తారు వీళ్ళు, ఎవరంట పాస్టర్ అంట అనుకున్నప్పుడు ఆ మాట చాలదా పక్కన నుంచి ఉన్న వాళ్ళకి? ఎవరంట అంటే పాస్టర్ అంట.
ఓహో, అటు కూర్చోమను. అప్పుడు ఎలా ఉంది? ఆహా, అయితే కిందన కూర్చోమనండి, డయాస్ ఎక్కకూడదు. ఏమి అది సెట్టింగ్ వేసిన డయాస్, ఆ డయాస్ ఎక్కకూడదు అన్నారు ఒక పెళ్ళిలో. మళ్ళీ మెయిన్ మెసేజ్ నాదంట ఆ రోజు, నేను డయాస్ ఎక్కకూడదంట. అప్పుడు ఆ రోజు డయాస్ ఎక్కడానికి పర్మిషన్ ఎప్పుడంటే నేను వాక్యం చెప్పేటప్పుడు. అప్పటి వరకు మగ పాస్టర్లు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఎవరిని, అసలు నేను ఎవరిని? ఒక చర్చ్కి ఒక పాస్టర్గా, ఒక కాపరిగా ఉన్నాను నేను. అయితే వాళ్ళతో కలిసి జత పని దానను నేను కానా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనం ఈ పాస్టర్ల దగ్గర మనం గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి కాదు, వేదికలు ఎక్కడానికి కూడా కాదు, పెళ్ళిళ్ళు చేయడానికి కాదు పిలవబడింది. దేవుని సువార్త ప్రకటించుటయు, దేవుని రాజ్య స్థాపన చేయుటయు, దేవుని యొక్క ఇంటిని నిర్మాణము చేయుటయు అతి కీలకమైన పనులు మనము చేయడానికి. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో తాపి పట్టుకొని మనం ఆయన యొక్క ఎక్కడెక్కడ ఏం కూలిపోయాయో అవి కట్టడానికి ఈ ఇయర్ నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ కూర్చున్న మనమే కాదు, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి స్త్రీ కూడా ఎవరైతే దేవుని సేవ చేయాలనుకుంటున్నారో, చిన్న స్త్రీ పాస్టర్లు ఉండొచ్చు, పెద్ద సంఘాల యొక్క పాస్టర్లు ఉండొచ్చు, లేదా పాస్టర్ గారి వైఫ్ ఉండొచ్చు, లేదంటే విశ్వాసులే అయి ఉండొచ్చు, సువార్థికులే అయి ఉండొచ్చు. ఇదే పిలుపు. ఏమంటే మనము దేవుని యొక్క రాజ్య నిర్మాణపు పనిలో కీలకమైన పాత్ర వహిస్తున్నాము. మనకి వేదికలు అక్కర్లేదు, మనకి డయాసులు అక్కర్లేదు, మనకి పెళ్ళిళ్ళు అక్కర్లేదు. అది ఎవరైనా రిజిస్ట్రార్ గారిని పిలిస్తే వాళ్ళు చేస్తారండి. దయచేసి సహకరించండి నాకు సంఘస్థులు. అలా చేసేస్తారు పాస్టర్ గారు, జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి మాకు చాలు అనండి. అప్పుడు నేను బ్రతుకుతాను, అప్పుడు నేను అవమానం నుంచి తప్పించబడతాను ఖచ్చితంగా. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఇంకా 1 కొరింథీ 3:9 మనం చూసాం. ఇప్పుడు 2 కొరింథీ 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. హల్లెలూయా. మేము ఆయన తోడి పనివారమై, మనము ఎవరైతే దేవుని సేవలో మనం అందరం పాలిభాగస్తులుగా ఉన్నామో మనం ఆయన తోడి పనివారం అంట. కాబట్టి ఆ కృపను వ్యర్థము చేసుకోవద్దు. ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? మనం ఎవరికోసమో మనమెందుకు సేవని ఆగిపోవాలి? ఎవరికోసమో మనమెందుకు దేవుని యొక్క ఏమంటారు రాజ్య నిర్మాణపు పనిని మనము ముందుకు కొనసాగించకుండా ఆగిపోవాలి? మన పని ఇదే, జ్ఞాపకం పెట్టుకోండి. మన పని ఇదే. ఈ చిన్న చిన్న ఫంక్షన్స్, ఈ చిన్న చిన్న మీటింగ్స్, ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చేసుకోవడానికి దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మన పని చాలా పెద్ద పని, దేవుని రాజ్య నిర్మాణపు పనిలో మనం ఉన్నాం. పరిశీలించుకుందాం ఈరోజు. ఈ లోపాలు ఉన్నాయా? మేము సెటరేట్ చేసుకుంటున్నాం. ఈ చిన్న చిన్నవి మేము పట్టించుకోం. ప్రభువా, ఇదిగో మేము ప్రార్థిస్తాము, ప్రకటిస్తాము. మేము నీ రాజ్య నిర్మాణపు పనిలో ఏం చేయాలో మీరు మాకు చెప్పండి. మా చేతులు బలముగా మా నడుముకి దట్టి కట్టుకొని మేము మీ పని చేయడానికి పూనుకుంటున్నాం ఈ సంవత్సరం అనేది మన నిర్ణయం. బంగారు పళ్ళు కార్యక్రమంలో ఇది మొదటి ఎపిసోడ్. ఇప్పటి వరకు పాత ఎపిసోడ్సే వస్తున్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్ ఈరోజు రేపటి దినాన వస్తుంది. కాబట్టి అనేక మంది స్త్రీలు రివైవ్ అవ్వచ్చు. స్త్రీలే కాదు, కొంతమంది చిన్న సంఘాల పాస్టర్లకి కూడా ఇటువంటిదే జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో. కాబట్టి అటువంటి సేవకులు కూడా ప్రోత్సహించబడవచ్చు. మనం వాటి కొరకు పిలువబడలేదు, కానీ దేవుని యొక్క రాజ్య నిర్మాణాన్ని గంభీరమైన పని, దేవదూతలకే లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. అవసరమైతే కోరేషు రాజు, నువ్వు వెళ్ళి అక్కడ మందిరం కట్టేసి నా ప్రజలను వెళ్ళమని చెప్పు అని చెప్పొచ్చు దేవుడు. అవసరమైతే అర్థహశస్త రాజుతో నీవు అక్కడ కట్టించేవయ్యా, ఆ తర్వాత నా పిల్లలు వెళతారని చెప్పొచ్చు రాజు, దేవుడు చెప్పొచ్చు. కానీ దేవుడు ఆ వాళ్ళతో కట్టించలేదే. ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరినైతే అభిషేకించుకున్నాడో, ఎవరైతే తన పిల్లలుగా నిర్ణయించుకున్నాడో వారే ఆ పని చేయాలి. హల్లెలూయా. వారే రాజ్యాన్ని కట్టాలి. వారి ద్వారానే కట్టించుకుంటాడు ఆయన, వారి ద్వారానే పని చేయించుకుంటాడు ఆయన, వారిని పిలుస్తాడు ఆయన. అట్టి పిలుపు చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది సంఘస్థులు, కానీ ఈ మెసేజ్ నేను చెప్తున్నా. ఇప్పుడు మన పని ఏంటంటే, దేశంలో శేషించిన వాళ్ళు బహుగా శ్రమను నిందను పొందుతూ ఉంటే మనం వెళ్ళి ఆర్భాటాలు, ఎంటర్టైన్మెంట్స్, మనకి ఫంక్షన్స్, మనము పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం, మనం అధికంగా ఊరికినే మన సమయాన్ని వ్యర్థం చేయడానికి కాదు. ఈ ఇయర్ నింద, శ్రమ క్రైస్తవ్యం పొందుతుంది. దేశంలో నింద, శ్రమ, వేదన. అక్కడ సువార్తకు వెళుతున్న వ్యాన్ని రాళ్లతో కొట్టి అక్కడ అసలు ఎంత డ్యామేజ్, ఎంత నష్టం. ప్రభుత్వం మన తరఫున మాట్లాడలేనప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే కూర్చొని అయ్యో అని యూట్యూబ్లో చూడడం కాదు,
నెహెమ్యాలాగా కూర్చొని మనము ఈ ప్రణాళికలు మా పక్షంగా నెరవేర్చబడ్డానికి ఉపవసించి ప్రార్థించి, నాయనా నీ రాజ్య స్థాపన మొదలుపెట్టు, కట్టు, మేమున్నామయ్యా ప్రార్థించడానికని. ఇది మన పని. ఇది చేయడానికి అవసరమైన కృప మనకి ఇవ్వాలి దేవుడు. ఇది మన పని. చేతిలో ఒక కత్తి పట్టుకొని ఇంకొక చేతిలో మనం ఏ పనిలో ఉన్నామో ఆ పని తాలూకా ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని ముందుకు వెళ్ళడానికి అవసరమైన కృప ఈ ఇయర్ దేవుడు మనకి ఇవ్వాలని, గొప్ప మేళ్లతో ఉపకారాలతో దేవుడు మనల్ని నింపి నడిపించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించండి నాయన. మా ఎడల నూతన క్రియలను జరిగించండి. మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం. ఏ ఏరియాలో ఇంకా మేము పడిపోయామో, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో, ఎక్కడ నిస్సారంగా ఉన్నామో, ఎక్కడ ఆత్మీయ ఎత్తులు లోతులు ఏమైతే ఉన్నాయో డ్యామేజెస్, ఈరోజు బాగోలేదు, మేము ఇలా ఉన్నామేమో అనడం లేదు. ఈ ఏరియాలో నాకు కొదువు ఉందని చెప్పబోతూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ మేము బాగోలేదయ్యా అని మీకు చెప్పబోతూ ఉన్నాం. సరిచేయండి తండ్రి, బాగు చేయండి తండ్రి. గొప్ప కార్యాలు మేడల జరిగించండి ప్రభువా. మేము సిగ్గుపడి వారము కాదు, సువార్త ప్రకటించటంలో సిగ్గుపడి వారము కాదు. మా దేవుని పిలుపుని అయ్యా మేము అలక్ష్యము చేయువారము కాము తండ్రి. మనుష్యుల మాటలు కాదు కానీ మేము మా దేవుని మాటలకు లోబడి వారము. చిన్న చిన్న విషయాల వైపు మేము చూడము నాయన. నీ తట్టు చూడగల నేత్రాలు మాకు దయచేయమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో వినుచున్న వారందరినీ ఒక్కసారి ఉజ్జీవింప చేయండి. ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. మరి ఎక్కువ ప్రార్థనాత్మతో క్రైస్తవులను నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.